నమస్తే మేడం. నమస్తే సార్. మేము అహింస మెడిటేషన్ ఛానల్ అని కొత్తగా స్థాపించాం మేడం. 2 ఏళ్ళు అయింది. ఓకే, మా అహింస మెడిటేషన్ ఛానల్కి విచ్చేసిన మీకు మా తరపు నుంచి వేల కోట్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. అలాగే మీ యొక్క ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో పంచుకుంటారని ఆశిస్తూ మీ పేరు, మీ ఊరితో ఆరంభించండి మేడం. డెఫినెట్లీ. నా పేరు హనియా మనలీ ఖాన్. నేను 2006లో మెడిటేషన్లోకి వచ్చాను. నేను ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తాను. సో మెడిటేషన్ అంటే స్టార్టింగ్లో మా ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మా ఆచారాలు, మా వ్యవహారాలు అవి చాలా ఉంటాయి. సో నమాజ్, ఖురాన్ దీంట్లోనే ప్రపంచం ఉంటుంది తప్ప దీని మించి బయట ఇంకో ప్రపంచం లేదు. సో ఏంటి అంటే ఈ మెడిటేషన్ ఇవన్నీ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఒకరోజు అంటే మాకు దగ్గరే వాకబుల్ డిస్టెన్స్లో మేము బాల్కనీలో నిలబడితే పిరమిడ్ కనిపిస్తూ ఉంటుంది. ఒక విజన్ నాకు వచ్చిందనమాట. గుణదల కొండ అని మా ఇంటి బాల్కనీ నిలబడితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే కొండలు కనిపిస్తున్నాయో అయితే అక్కడ ఒక సిలువ, క్రిస్టియన్స్ ఏదో చర్చ్ ఉంది, సిలువ కనిపిస్తూ ఉంటుంది. ఆ నైట్ ఏమైందంటే సిలువ మెరుస్తూ కనిపించింది. ఆ తర్వాత నేను బాల్కనీలో నిలబడి ఉన్నాను. అయితే సిలువ లోపల ఒక గుడి ఓపెన్ అయినట్టుగా నాకు కనిపించింది. ఆ గుడి లోపలికి నేను వెళ్ళినప్పుడు పెద్ద బంగారపు బుద్ధుడు కనిపించాడు. తన చుట్టూతా బొళ్ళంది బుద్ధుళ్ళు కూర్చుని ఉన్నారు. అయితే ఆ బంగారపు వర్ణపు బుద్ధుడి యొక్క వెలుగు మా ఇంట్లోకి వచ్చి పడుతుంది. అక్కడి నుంచి అంత దూరం వచ్చి పడుతుంది. నేను అప్పుడు ఏమనిపించిందంటే ఏంటి ఈ వెలుగు అక్కడి నుంచి వస్తుంది అని చెప్పి నేను చూస్తే ఆ బుద్ధుడి యొక్క తాడై నుంచి ఆ వెలుగు మా ఇంట్లో పడుతున్నట్టు చూశాను. వెంటనే ఆ డ్రీము నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. నెక్స్ట్ డే మళ్ళీ మా మదర్ని అడిగినప్పుడు సరే వెళ్ళరామని చెప్పడము, వెళ్ళి మెడిటేషన్ చేయటము చేసిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్లోనే 4 hours నేను మెడిటేషన్లో కూర్చోవటము. తాడై విజన్లో ఆ విజన్ ఏంటి అంటే నేను హిమాలయాల్లో అంటే 10th అయిన తర్వాత అప్పుడే కిడ్నీ నేను ఇంకా బయట ఇది తెలీదు. సో గౌన్ వేసుకొని హిమాలయాల్లో ఆ మంచు పర్వతాల్లో తిరుగుతూ ఉన్నట్టుగా ఒక గొర్రెపిల్ల కోసం పరిగెడుతూ దాన్ని పట్టుకొని చంకలో వేసుకుని ఆడుతున్నట్టుగా నాకు విజన్ వచ్చింది. ఈలోపు ఎవరైతే నాకు మెడిటేషన్ చెప్పారో ఆ సార్ రావటము, టచ్ చేసి ఏంటి ఇంతసేపు ఏం చేస్తున్నావు, నిద్రపోయావా, ఏంటి ఏదైనా విజన్స్ వచ్చాయా అంటే అప్పట్లో మరి 2006 అంటే విజన్స్ ఇవన్నీ కూడా మనకు తెలియదు. కలర్స్ కనిపించాయా అంటే లేదు. పోనీ దేవుడి విగ్రహాలు ఏమైనా కనిపించాయి అవి కూడా లేవు అన్నాను. మరి ఏం కనిపించింది, ఏం చేసావు ఇంతసేపు అంటే నాకు తెలియదు, నేను ఇంకో ప్రపంచంలో ఉన్నాను, మీరు నన్ను టచ్ చేస్తే తప్ప నాకు తెలియలేదు. నా విజన్ చెప్పగానే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు తాడై మాస్టర్ రా అని అనటం జరిగింది. అప్పట్లో మరి తాడై అని గురించి మనకైతే తెలియదు. బట్ ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే నేను 10 minutes అని చెప్పేసి వెళ్ళిన తర్వాత 4 hours తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో బాగా షౌట్ చేశారు, ఇంతసేపు ఏం చేసావు ఏంటి అంటే నాకు నిద్రపోయానంటే ఆ నిద్ర ఏదో ఇంట్లో పడుకో, వెళ్ళవలసిన అవసరం లేదన్నారు. సో ఆ 1 year ఇంట్లో చేసిన సాధన నాకు రాబోయే దానికి నాకు ఎట్లా అంటే పునాదులుగా ఏర్పడి నేను నిలబడటానికి, శాకాహారిగా మారి నన్ను నేను చేసుకోవటానికి నాకు అవకాశం వచ్చింది. అట్లా నేను మెడిటేషన్లోకి వచ్చాను. ఓకే మేడం, ఆ అనుభవంతో పాటు ఇంకేమైనా ఒక 2 అనుభవాలు చెప్తారా మాకు? డెఫినెట్లీ సార్. నాన్ వెజ్ గురించి ఎందుకు అంటే చాలామంది స్టార్టింగ్లో ఏమంటారంటే మెడిటేషన్ చేసినప్పుడు మీకు నాన్ వెజ్ తీసుకుంటే కనుక మీకు చాలా కర్మలు యాడ్ అవుతాయి, పాపం అవుతుంది, మీకు మెడిటేషన్ సెట్ అవ్వదు, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అయితే నేను మెడిటేషన్లో రాన వెంటనే నేను నాన్ వెజ్ మానేయలేదు. ఎందుకంటే 1 year నాకు గ్యాప్ వచ్చింది. సో బై బర్త్ ఏంటంటే మరి నాన్ వెజ్ ఫ్యామిలీ కాబట్టి మాకు ఈవెన్ దో ఫ్రైడే ఒక డే తప్పించి మిగతా అన్ని డేస్ కూడా మా ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది. సో వీళ్ళు కొత్తగా నాన్ వెజ్ మానేసేయమన్నప్పుడు నాకు చాలా వింతగా అనిపించింది. మెడిటేషన్కి నాన్ వెజ్కి సంబంధం ఏముంది, ఎందుకు అట్లాగా మానమంటున్నారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు అయితే అని చెప్పేసి అంటా ఉన్నా కానీ నేనైతే తీసుకుంటానే ఉన్నా. సో ఇట్లా జరుగుతూ ఉంది. దాని గురించి నాకు చెప్తా ఉన్నారు, జీవహింస మహాపాపము, జీవులు అవి బాధపడతా ఉంటాయి, దాని యొక్క ఇది అంటూ ఉంటే నాకు అలా అంతగా నేను రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ యొక్క ఇది అట్లా ఉంటుంది, తిని ఉంటాం కాబట్టి. సో ఒకసారి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక గొర్రెపోతుని తీసుకొచ్చి బలి ఇవ్వటానికి తీసుకొచ్చారు. అది ఏం చేసిందంటే నేను వస్తున్నప్పుడు నా వంక దీనంగా చూసి ఆ కళ్ళు నన్ను చూస్తూ అరిచేసి నా చుట్టుపక్కల ఇట్లా ఒక 2 తిరుగులు తిరిగినప్పుడు నాకు ఒకలాంటి లోపల ఏదో ఫీల్ అవుతా ఉన్నా. సో అయిపోయింది, దాన్ని ఆ నైట్ అంతా అరుస్తానే ఉన్నది.
మీరు బిలీవ్ చేయరు, దానికి ఆంక్రరాధాలు అంటారు చూసారా, ఆ అరుపులు నాకు చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. రాత్రి నిద్రపోలేదు. సరే తెల్లవారు ఎప్పుడు నిద్ర పట్టింది, లెగిసి నేను కిందకు వస్తూ ఉంటే అప్పుడే నా కళ్ళ ముందు దాన్ని వధించారు. అది గిలగిలగిల కొట్టుకుంటూ ఆ రక్తుల్లో ఒక్కసారే దాన్ని వధించకుండా కొంచెం కొంచెంగా దాన్ని అట్లా చేసినప్పుడు ఆ బ్లడ్లో పడి అది ఆ కళ్ళు అట్లా తెరిచి చనిపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అరే ఏంటి అసలు ఇంత బాధ అనిపించింది, ఏంటి ఇది ఇంత ఇంత హింసతో వీళ్ళని చంపుతారా అనిపించింది. ఆ బాధ ఫీల్ అవుతున్న దీంట్లోనే మా డాడీ చనిపోయారు. మా డాడీ చనిపోయినప్పుడు నేను ఆ బాధని ఫీల్ అయ్యా. అరే నేను ఇట్లా అనిపిస్తే యానిమల్స్ వీటిలో అవి కూడా అదే జీవం ఉంటుంది, అదే ప్రాణం ఉంటుంది కాబట్టి నేను ఎంత సఫర్ అయినానో వాళ్ళు కూడా అంతే కదా. నా తండ్రి దూరం అయితే నేను ఎంత బాధపడ్డాను, మరి జీవులు కూడా అంతే కదా, ఎందుకు ఇది అని చెప్పేసి ఇక అప్పటి నుంచి కూడా నాన్ వెజ్ మానేసి కంప్లీట్గా ఎగ్ ఈవెన్ దో గార్లిక్తో సహా మొత్తం సమస్తాన్ని మానేసేసి పూర్తి శాకాహారిగా మారిపోయాను. మేడం గ్రేట్, చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మేడం. మరి అలాగే అంటే మా ముస్లిమ్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను మేడం. అలానే ఒక్కరిని తక్కువ చేయాలని కాదు, అందరూ సమానమే, అన్ని మతాలు సమానమే. కాకపోతే నేను చాలా చోట్ల విన్నది ఏంటంటే, నా పర్సనల్గా అడుగుతున్నాను, ఏఎంసీ తరపున పాపాలు చేసేసి నమాజ్ చేసేస్తే ఆ పాపం పోతుంది అంటున్నారు. అది ఎంతవరకు ఇది అంటారు? పాపాలు చేసేస్తే నమాజ్ చదివితే అని కాదు సార్. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఈ రెండు వేరే వేరే పార్ట్, పాపాలు వేరు నమాజ్ వేరు. దీనికి దానికి ఎక్కడ కూడా సంబంధం అంటే హింస చేసేసి మసీదుకి వెళ్ళి నమాజ్ చేస్తే ఆ రోజు చేసిన పాపం పోతుంది అంటున్నారు. దాని గురించి నేను అన్నది కాదు సార్. ఖురాన్ గురించి చెప్తాను నేను. ఖురాన్లో మొత్తము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 దాంట్లో మొత్తము అధ్యాయాలు ఉన్న పార్ట్స్లో అన్నిట్లో కూడా మీరు చూస్తూ ఉంటే అందుట్లో ఇల్మ్ అనే ఒక వర్డ్ యూస్ చేస్తారు. ఇల్మ్ అంటే నాలెడ్జ్, చదువు అని. ఆ చదువు అనే దానికి ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ 5 పూట్ల నమాజ్ చదివి ఉపవాసాలు ఉండి లేకపోతే ఇట్లా చేస్తే ఆ యొక్క భగవంతుడి దృష్టిలో వాళ్ళ యొక్క కృప ఉంటుంది అనే వాళ్ళ యొక్క డివైన్ థాట్ అది. బట్ నేను తప్పు అనను, ఎందుకంటే వాళ్ళ ముస్లిం కమ్యూనిటీ మొత్తంలో చాలా వండర్ఫుల్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ని బాగా చూస్తారు, దాన ధర్మాలు చేస్తారు, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఈ నాన్ వెజ్ ఒక్క విషయం నాకు నచ్చక దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్ప మిగతా దానికి నేను యాంటీ గురించి అని చెప్పట్లేదు. బట్ ఎవరి నాలెడ్జ్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎట్లా ఉందంటే ఆ యొక్క దీంట్లోనే ప్రెమిసెస్లోనే వాళ్ళు ఉండిపోయారు. బట్ ఇది ఏంటంటే ఇది అల్టిమేట్ వాళ్ళది. ఎలా అంటే ఒక స్కూల్ అనుకుందాం, మనది పీజీ లెవెల్, యూనివర్సిటీలకు వచ్చేసాం మనము. సో మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఒక కింద నిలబడిన వాళ్ళకి ఒకలా కనిపిస్తుంది, డాబా ఎక్కి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళకి విజన్ ఒకలా కనిపిస్తుంది. మనం డాబా మీద ఉన్నాము, వాళ్ళు కింద ఉన్నారు. సో ఎప్పుడైనా వాళ్ళు పైకి రావాల్సిందే. సో ఈ ఇల్మ్ అనే దాన్ని ఏంటి అంటే ఎట్లాంటి ఇల్మ్ కావాలి మనకి, చదువు కావాలి. ఎలాంటి చదువు కావాలి? ఆధ్యాత్మ చదువు కావాలి. సో వాళ్ళకి ఏంటంటే పాపాలు చేసినా ఏది చేసినా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూస్తాడు. సో మనం ఇట్లా దాన పుణ్యాలు చేస్తే, నమాజులు చదివితే, ఇట్లా మనం చేస్తే కనుక కొంత మన కర్మ ప్రక్షాళన అయిపోతుంది అని అనుకుంటారు. బట్ ఒక దాన ధర్మాలు చేయటం వల్ల కొంత కర్మ ప్రక్షాళన అవుతుంది, కానీ కర్మ చేసింది మనమే కాబట్టి మీరు కనుక ఆ భగవంతుడు సరెండర్ అయిపోయిన నెక్స్ట్ ఇక పాపాలు చేయను అని ఎప్పుడైతే మీరు ఓకే అనుకుంటారో, కర్మ అనేది మీరే చేశారు కాబట్టి అంత పెద్ద బండరాయి పడే చోటు అంత గులకరాయినా పడుతుంది తప్పకుండా, అది అనుభవించాల్సిందే. కరెక్ట్ మేడం. అలాగే ఈ రోజులో ఉన్న యూత్కి మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారా? అంటే ధ్యానం గురించి కానీ, ఈ నాన్ వెజ్ మెటీరియల్ గురించి కానీ ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారా? డెఫినెట్లీ యూత్కి నేను చెప్పేది ఒక్కటే నాన్న, ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్లో మనకి అంత ఓపెన్ చేసింది. ఒకప్పుడు మనకి ఇది లేదు, ఈ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మొత్తం మన ముందే ఉంది. మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నది మన చాయిస్. మనం చదువుకొని ఒక ఉన్నత స్థితికి చేరుకోవాలనుకున్నా మన చాయిసే. ఇప్పుడు ఎట్లా అంటే పేరెంట్స్ ఒక దిశ చూపించగలుగుతారు, కానీ దానివైపు వాళ్ళు తీసుకెళ్ళి కరెక్ట్గా ఇదే చేయమని ఎవరు మనల్ని ఫోర్స్ చేయలేరు. ఈరోజు మనం కనుక సెట్ అవ్వకపోతే మన రాబోయే తరాలు, ఇప్పుడు యూత్ మనము ఇప్పుడు చిన్నగా ఉన్నాము, రేపు కొంచెం పెద్దవాళ్ళు అవుతాము. అందుకే అంటారు బాల్య, యవ్వన, వృద్ధాప్య, అదేంటి బాల్యావస్థ, యవనావస్థ, తర్వాత ప్రౌఢావస్థ,
వృద్ధాప్యావస్థ. ఈ 4 దశల్లో బాల్యం అయిపోయింది మంది. ఆ చిన్నారితనము మనం తెలిసి తెలియక అంత అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి యవ్వనంలో ఉన్నాము. ఈ నెక్స్ట్ స్టెప్ తర్వాతే ఇది వస్తుంది ప్రౌఢాత్మం. అప్పుడు వచ్చేసరికి మనం సెటిల్ అవ్వలేదు, మన పిల్లలు వచ్చేసరికి అరే ఆ రోజు మన పేరెంట్స్ చెప్పినప్పుడు మనం వినలేదు అని బాధపడే కన్నా ఇప్పుడు ఎంజాయ్మెంట్ అనేది లైఫ్లో కంపల్సరీ ఎంజాయ్ చేయాల్సిందే. దాంతో పాటుగా ఎడ్యుకేషన్ని తీసుకుని దాంతో పాటుగా మీ లైఫ్ సెటిల్మెంట్కి చూసుకోండి. మీకు అది ఎప్పటికీ కూడా ఉండిపోవాలి. దాంతో పాటు రాబోయే తరాలు ఎస్ మా ఫాదర్ అదేంటి సో అండ్ సో మెడిటేటర్, ఎస్ యూత్కి మనం ఇన్స్పిరేషన్ కావాలి. అట్లా మనల్ని చూసి ఎప్పుడు కూడా మనం చరిత్రలో నిలిచిపోయే వాళ్ళలాగా ఎప్పుడు కూడా ఫాలోవర్స్గా మనం ఎప్పుడు ఉండకూడదు. చరిత్రను సృష్టించాలి, మనమే ఒక హిస్టరీ కావాలి. అప్పుడు మనం ఒక ట్రెండ్ స్ట్రెచ్ చేయగలుగుతాము. సో దాన్ని బట్టి ఏంటి అంటే ఇప్పుడంతా మనకి ఓపెన్గా ఉంది. మనం ధ్యానం చేయాలి. ధ్యానం ఎంత చేస్తే అంత అద్భుతంగా మనం డెవలప్ అవుతాము. నాన్ వెజ్, జీవహింస ఇవన్నీ కూడా ప్యాషన్గా ట్రెండ్గా చాలామంది చాలా ఫ్యాషన్ వైజ్గా వెళ్ళిపోతున్నారు. ఇది చాలా హెల్త్కి ప్రాబ్లము. మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవడానికి ఎంతో టైం. అట్లా నాన్ వెజ్ తీసుకుంటే 42 అవర్స్ డైజెస్ట్ అవడానికి అవుతుంది. రకరకాలుగా మనకి డిసీజ్ రావడం. ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్స్కి చాలా దూరంగా ఉండాలి. ఎందుకు అంటే దాని మొత్తం మైదా ఈ రకరకాల మెటీరియల్స్తో జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్స్, ఈ నూడిల్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. మన శరీరంలో అవంతా కూడా ఫామ్ అయిపోయి తెలియకుండా మన లోపల రోగాలు క్రియేట్ చేస్తున్నాయి. 100 సంవత్సరాలు బ్రతికే వాళ్లకు ఇది తగ్గిపోయి ఎట్లా ఉంది, ఇప్పుడు 90 అయిపోయింది, ఇప్పుడు తగ్గిపోయి 70, 60. ఇప్పుడు కొంతమంది అయితే యూత్ చాలా చిన్న ఏజ్లోనే వెళ్ళిపోతున్నారు. యాక్సిడెంట్ అన్నారు, ఇంకోటి అన్నారు, సూసైడ్స్ అంటున్నారు. ఇలా రకరకాలుగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? సరి అయిన అవగాహన, సరైన నాలెడ్జ్ లేక పిల్లలు డైవర్ట్ అవుతున్నారు. ఎప్పుడైతే సరైన నాలెడ్జ్ మనకు అంతదో ఇది కాకపోతే ఇంకోటి బెటర్ నెక్స్ట్ ఉంటుంది. ఒక మార్గం క్లోజ్ అయిందంటే ఇంకో మనకి తెరిచి ఉంటుంది. ఇంతకన్నా బెటర్ పెద్దది మన కోసం వెయిట్ చేస్తుంది. కాబట్టి ఇది ఆగిపోయిందని చెప్పేసి మనం అనుకుని ముందుకెళ్తే మన జీవితంలో ఎంతో సక్సెస్ అవుతాము. ఓకేనా మేడం? మీ యొక్క విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ దగ్గరకు వచ్చి మా అహింస మెడిటేషన్ ఛానల్తో పంచుకున్నందుకు చాలా అంటే చాలా వేల కోట్ల కృతజ్ఞతలు మేడం. అలాగే మీరు చేయాల్సిన మాకు ఒక్క చిన్న సేవ ఏంటంటే మీరుతో పాటు మీ బంధువులందరితో కూడా మా అహింస మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి ఆ ఏఎంసీ అనే షార్ట్కట్లో పిలుస్తున్నాం మేము. ఆ ఏఎంసీ ఛానల్ పిఎంసీ ఛానల్ లెవెల్లోకి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. దానిలో మీ అంత కూడా కొంచెం కృషి తోడైతే ఈ చంటి పాప కాస్త మా యువత స్థానానికి వస్తుందని మా ఆశ మేడం. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.